విశాఖ మహాధర్నాలో జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎత్తి చూపడం కోసం ప్రభుత్వం దగ్గర ఉండి మన పట్ల అన్యాయం చేస్తా ఉంటే ఆ అన్యాయం చేస్తా ఉన్న ఆ ప్రభుత్వాన్ని ఇవాళ ఈ మండుతున్న ఎండను ఖాతరు చేయకుండా మన బాధను చెప్పడానికి, మన బాధను తెలియజెప్పడానికి చంద్రబాబు నాయుడు గారికి కాస్తో కూస్తో బుద్ధి జ్ఞానం కనీసం ఈ మీటింగ్ ద్వారా అన్న వస్తుంది ఆశతో ఇవాళ ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమంలోకి పాలు పంచుకునేదానికి వచ్చిన ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా. ఇవాళ ఈ విశాఖపట్నం జిల్లాలో జరుగుతా ఉన్నది మామూలు స్కామ్ కాదు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, కలెక్టర్ల దగ్గర నుంచి, రెవెన్యూ అధికారుల వరకు అందరూ కలిసికట్టుగా ఒక మాఫియాలా తయారై ఇవాళ భూములు దోచుకుంటా ఉన్న పరిస్థితి. వీటి మీద, ఇక్కడ జరుగుతా ఉన్న అన్యాయాల మీద నేను మాట్లాడక ముందుగా రైతుల చేతనే, ముందుగా బాధలు పడుతున్న ఆ ప్రజల చేతనే, ఆ పేదవాడి చేతనే, ఆ రైతుల చేతనే ముందుగా మైకు వాళ్ళకిచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళు పడతా ఉన్న బాధలు, అగసాట్లు రాష్ట్రం యావత్తుకు తెలిసే విధంగా, రాష్ట్రం యావత్తు కూడా చూసే విధంగా వాళ్ళ నోట్లో నుంచే ముందుగా వాళ్ళ మాటలు విందాం. పేరేం పేరు? గణేష్. మైక్ పెట్టుకోమని. గణేష్ సార్. గణేష్, ఏ ఊరు గణేష్? మాది ముదుపాక పంచాయతీ గోవిందపురం గ్రామం అండి. ముదుపాక పంచాయతీ గోవిందపురం గ్రామం. గోవిందపురం గ్రామం. అవును సార్. పేరు గణేష్. అవును సార్. చెప్పు గణేష్, ఏం జరిగింది? సమస్య ఏమిటి గణేష్? గత సంవత్సరం సరిగ్గా ఇదే జూన్ నెలలో 2016న మా యొక్క గ్రామానికి కొంతమంది భూ దళారీలు వచ్చి మా యొక్క ముదపాక గ్రామ పంచాయతీలో మా సర్పంచ్ వాళ్ళతో కుమ్మక్కై, మా లోకల్ అధికార నాయకులతో కుమ్మక్కై రైతులందరికీ కూడా ఒక సమావేశం పెట్టి మీ డీ పట్టా ల్యాండ్స్ అన్ని మేము కొనుక్కోవడానికి మేము పైనుంచి అధికారం తెచ్చుకున్నాం. మీరు మీ భూములు మాకు అమ్మాలి. ఒకవేళ అమ్మకపోతే మీకు ప్రభుత్వం వారు ఇచ్చిన భూములు ఇవి అసైన్ ల్యాండ్స్ ఎలాగైతే ఉచితంగా మీకు ఇచ్చారో అలాగే వెనక్కి మేము ఉచితంగా గవర్నమెంట్ తీసేసుకుంటది. ఒక్క నిమిషం గణేష్, ఇవన్నీ కూడా అసైన్డ్ భూములు, అంటే పేదవాళ్లకు ప్రభుత్వం భూములు ఇచ్చిన భూములు. ఈ అసైన్డ్ భూములు ప్రభుత్వం మీకు ఎప్పుడు ఇచ్చింది? ఏ సంవత్సరంలో ఇచ్చింది? 1972, 1972లో, 1983, 1983లో, 1997, 1997లో ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు, ఆ ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు, ఆ ప్రాంతంలో ఉన్న బీదవాళ్లకు, భూములు లేని వాళ్లకు భూములు కనిపిస్తూ అసైన్డ్ భూములు వాళ్ళ పేరుద గవర్నమెంట్ అప్పట్లో ఇచ్చింది. ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఆ భూములు దాదాపుగా ఎన్ని ఎకరాలు? సుమారుగా 450 ఎకరాలకి అప్పట్లో పేద రైతులకి దాదాపుగా 450 ఎకరాలకు సంబంధించిన ఈ భూమి పేదవాళ్లకు అసైన్డ్ రూపకంలో గవర్నమెంట్ ఇస్తే ఆ అసైన్డ్ భూములు కాజేయడం కోసం సాక్షాత్తు ప్రభుత్వమే స్కెచ్ చేసింది. అందులో భాగంగా ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి ఇక్కడ ల్యాండ్ పూలింగ్ జరగబోతుంది. ఈ ల్యాండ్ పూలింగ్ లో మీ భూములన్నీ కూడా తీసుకోబోతున్నాము అని చెప్పి మొట్టమొదటగా
స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రులు, స్థానిక నాయకులు అందరూ కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వచ్చి రైతులను, అంటే పేద అసైన్డ్ రైతులను బెదరగొట్టారు. బెదరగొట్టిన తర్వాత ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోలో ఏముందో తెలుసా? ల్యాండ్ పూలింగ్ చేస్తాము, ల్యాండ్ పూలింగ్ లో మీ ఊర్లు ఉన్నాయి అని చెప్పి, మీ భూములు ల్యాండ్ పూలింగ్ లో ఉన్నాయి అని చెప్పి మరో జీవో ఇష్యూ చేశారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడైతే పేదవాడు ఉంటాడో, ఎక్కడైతే అసైన్డ్ భూములు ఉంటాయో అక్కడే మీకు ల్యాండ్ పూలింగ్ చేయాల్సిన అవసరం వస్తుందా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. జీవోలు ఇస్తారు, జీవోలు ఇచ్చిన తర్వాత ల్యాండ్ పూలింగ్ జరగబోతుంది అని చెప్పి జీవోలు ఇచ్చిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళకు సంబంధించిన కోట్రీలు వస్తారు. వచ్చి ఇదంతా అసైన్డ్ భూములు, గవర్నమెంట్ మీకు 1,00,000 2 లక్షలు ఇస్తుంది, అంతకన్నా ఎక్కువ ఇవ్వరు. ఈ భూములన్నీ మేము మాకు ఇచ్చేసేయండి, కనీసం మేము 10 లక్షలన్నా ఇస్తాము, 5 లక్షలన్నా ఇస్తాము, 8 లక్షలన్నా ఇస్తాము అని చెప్పి వీళ్ళేదో రైతులకు మేలు చేసినట్టుగా, అసైన్డ్ వాళ్ళకు రైతు మేలు చేసినట్టుగా ఒక పిక్చర్ ఇస్తూ ఆ భూములను, ఈ అసైన్డ్ రైతులను బెదరకొట్టి తీసుకునే కార్యక్రమం చేస్తారు. అగ్రిమెంట్లన్నీ అయిపోయిన తర్వాత ఇంకొక జీవో ఇస్తారు, జీవో నెంబర్ 304 అని. దాంట్లో ఈ ఊరు పేరు క్రిస్టల్ క్లియర్గా ఈ ఊరిలో కరెక్ట్గా చేయబోతున్నామని అంటారు. దాంట్లో ఇంకో మాట కూడా మాట్లాడతారు. ఈ జీవోలలో చెప్పేది ఏమిటో తెలుసా? అసైన్డ్ భూములు మామూలుగా ఎవరు కూడా కొనకూడదు, కొనడం నేరం. అటువంటిది అగ్రిమెంట్ చేసుకున్నా పర్వాలేదు, కొన్నా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, ఆ అగ్రిమెంట్లు చేసుకున్న వాళ్ళకు కూడా ల్యాండ్ పూలింగ్ లో మేము భూములు ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ ఆ జీవోలో మెన్షన్ చేస్తారు. అంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం ఎక్కడైతే ఎస్సీలు ఉంటారో, ఎక్కడైతే బీసీలు ఉంటారో, ఎక్కడైతే ఎస్టీలు ఉంటారో, ఎక్కడైతే పేదవాడు ఉంటాడో, అసైన్డ్ భూములు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళను బెదరకొట్టి వాళ్ళ దగ్గర నుంచి తక్కువ రేటుకు భూములు కొనుగోలు చేసి, ఆ తర్వాత వాళ్ళు కొనుగోలు చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్ పేరుతో ఆ కొనుగోలు చేసిన ఆ బినామీలకు ల్యాండ్ పూలింగ్ పేరుతో 10 లక్షలు కొన్న భూమి 1,80,00,000 2 కోట్ల రూపాయలకు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ భూములు పేదవాడి దగ్గర నుంచి ఇవాళ అంట కడతా ఉన్న పరిస్థితి. అంతేనా గణేష్? అవును సార్. ఇదేనా జరిగింది మన మధుపాకలో? 100% ఇదేనా జరిగింది మధుపాకలో? పెట్టుబడి పెట్టి 100 రూపాయలు తీసుకునే ప్రయత్నం మా రైతుల మీదే మీరు ప్రయోగిస్తున్నారు. మేము రుణమాఫీలు అడుగుతున్నామన్నా, మాకు గిట్టుబాటు ధర ఇవ్వమని అడుగుతున్నాం, మా ధర భూమి లాక్కుంటే ఇదేమి అడగమని మీకు ధైర్యంగా ఉంది. దానికోసం ఇదంతా చేస్తున్నారు. మేము రుణమాఫీ అడుగుతున్నామని, మేము గిట్టుబాటు ధర అడుగుతున్నామని, మాకు విత్తనాలు ఇవ్వండి అయ్యా, న్యాయం ఇవ్వండి అడుగుతున్నామని ఈరోజు మా భూములు లాక్కునే పరిస్థితి మీరు చేస్తున్నారు. అలా చేస్తే రైతు అనేవాడు ఉండడు, ఏమి అడగడు కదా, ఎలాగైనా చేయొచ్చు కదా. మా రైతులు మాత్రం మాకు కష్టపడడం తెలుసు, మాకు కష్టపడి మీ అందరికీ అన్నం పెట్టడం తెలుసు. మా చేతిలో అనేక పరికరాలు ఉంటాయి, చూస్తూ ఊరుకోం. మమ్మల్ని మోసం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. పోరాడతాం, పోరాడతాం, పోరాడి తీరుతాం. మా భూములు మాత్రం ఇచ్చేది లేదు. మధుపాక గ్రామం గణేష్ చెప్పిన బాధాకరమైన ఘటన. అసైన్డ్ భూమి గణేష్ కూడా ఒక ఇంతకు ముందు ప్రభుత్వాలు భూములు ఇస్తే ఆ భూములు బలవంతంగా ఇష్టం లేకపోయినా లాక్కునే కార్యక్రమంలో బాధితుడిగా ఉన్న గణేష్ చెప్పిన కథ అది. మైక్ తీసుకో తల్లి, దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో తల్లి, నోట్ దగ్గర పెట్టుకోమా. మీ పేరేం పేరు తల్లి? నా పేరు వరలక్ష్మి అండి, మాది ముదపాక పంచాయతీ, మాది ముదపాక, అక్కడి నుంచి వచ్చాము సార్. వరలక్ష్మి తల్లి, మీది కూడా మధుపాకేనా? మాది కూడా ముదపాకే అండి. చెప్పు తల్లి. మాది మేము వాళ్ళకి 10 లక్షలకు అమ్మలేదని దౌర్జన్యంగా నైట్కి ఒక 5-6 జైసీపీలు తీసుకొచ్చి ఒక పెద్ద చెట్లు కొట్టేసి రోడ్లు వేసేసారు సార్. అంటే 10 లక్షల రూపాయలు మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా మాకొద్దు, 2 కోట్ల రూపాయలు పైగా విలువ చేసే ఈ భూములను
మీరు ప్రభుత్వం తీసుకుంటుంది, మాకు ఇవ్వకపోతే బలవంతంగా అప్పుడు 2 లక్షలు 3 లక్షలు వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదు, మేమైతే 10 లక్షలు ఇస్తాము అని చెప్పి మీరు ఏదైతే భిక్షమేసినట్టుగా మోసం చేసి మా దగ్గర నుంచి తక్కువ రేటుకు భూములు లాక్కునే కార్యక్రమం చేయాలనుకున్నారో దాన్ని వ్యతిరేకిస్తే మేము ఇవ్వము అని మీకు చెప్తే ఇవ్వమని చెప్తే నైట్కి రోడ్లు వేస్తారండి దౌర్జన్యంగా. ఇవ్వము అని చెప్తే అయినా ఖాతరు చేయకుండా రాత్రికి రాత్రే జేసీబీలను పెట్టి రోడ్లు వేసేశారు. రోడ్లు వేసి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు సార్, లాక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. చేస్తున్నారండి. అంతేనా తల్లి? అంతే సార్. గట్టిగా పోరాడుతాను తల్లి. ఇంకేమన్నాయమ్మా?